అందరికీ నమస్కారం. మే 13 అంటే నిన్న జరిగిన ఎన్నికల సందర్భంగా మరి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నా అభ్యర్థిత్వం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల నుంచి నిన్న పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ పట్టుదలతో నా విజయం కోసం పనిచేయడం జరిగింది. మరి కార్యకర్తలందరూ తానే అభ్యర్థి మాదిరిగా భావించి ప్రజల్లో ప్రచారం చేయడం కానీ, వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవడం కానీ అన్ని విధాలుగా చాలా శ్రమించి నా విజయం కోసం కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా నిన్నటి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు చాలా అత్యంత పట్టుదలతో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా జనసేన ఇన్ఛార్జ్ నరేడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గోదావరి జోన్ కోఆర్డినేటర్ నాగు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా నన్ను అత్యంత పట్టుదలతో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి అనే ఒక లక్ష్యంతో దాదాపు 4-5 గంటల పాటు వేచి ఉండి కూడా ఎండవేడి ఉన్నప్పటికీ వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి నిన్నటి పోలింగ్ సార్లు పరిశీలిస్తూ ఉంటే తప్పనిసరిగా అనపర్తి నియోజకవర్గంలో 20,000 ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం అనేది అవగతమవుతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కనీసం 140 స్థానాలతో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు ఖాయంగా అర్థమవుతాం. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ గత నెల రోజులుగా విపరీతంగా శ్రమించి కష్టపడి పనిచేసి నా విజయం కోసం శ్రమించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ప్రజలు కూడా స్పందించిన విధానానికి కానీ, ప్రజలు చూపించిన చొరవకు కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.